ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ట్వీట్ చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా అప్పగించిన పనులు సక్సెస్ఫుల్ గా పూర్తి చేశామని తెలిపింది. పాకిస్తాన్ ఫేక్ న్యూస్ నమ్మొద్దని తెలిపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ట్వీట్ చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా అప్పగించిన పనులు సక్సెస్ఫుల్ గా పూర్తి చేశామని తెలిపింది. పాకిస్తాన్ ఫేక్ న్యూస్ నమ్మొద్దని తెలిపింది. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని అనౌన్స్ చేశారు. ఈ ట్వీట్ ని ఎలా చూడొచ్చంటారు? సూర్య, ఇప్పటికే ప్రధాని మోదీ నివాసంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో పాటు సిడిఎస్ చీఫ్ అనిల్ చౌహాన్, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి ఒకవైపు కీలక భేటీ చేస్తున్నారు. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి చర్చలకు సంబంధించి ఏ తీర్మానాలు చేయాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి అంశంపైన ఒకవైపు చర్చ జరుగుతోంది, కీలక భేటీ జరుగుతోంది. మరోవైపు మరి కాసేపట్లోనే బ్రీఫింగ్ ఉండనుందనేటువంటి ఒక సమాచారం కూడా బయటకు వస్తుంది. విదేశాంగ రక్షణ శాఖకు సంబంధించినటువంటి అఫీషియల్స్ అంతా కూడా బ్రీఫింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మొదటి నుంచి ఎప్పుడైతే ఈ పాక్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో పాక్ పూర్తిస్థాయిలో స్పెక్యులేషన్స్ని స్ప్రెడ్ చేస్తోంది అనేటువంటి అంశాన్ని ఇండియా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తోంది. అదే అంశాలను ఫ్యాక్ట్ చెక్లో వివరాలన్నీ కూడా చెప్తోంది. కొద్దిసేపటి క్రితమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ట్విట్టర్ అఫీషియల్ హ్యాండ్లర్లో ఒక ట్వీట్ని 30 నిమిషాల క్రితం ఒక ట్వీట్ని చేసింది. ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పటివరకు ఇండియా అఫీషియల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏవైతే స్ట్రిక్ట్ ఆర్డర్స్ని మేము ఫాలో అవుతున్నాము, తమ యాక్షన్ ప్లాన్ అంతా కూడా ప్లాన్ ప్రకారం మేము వెళ్తున్నాము. మరి కాసేపట్లో ప్రెస్ బ్రీఫ్ని చేసి ఎక్కడెక్కడ ఆపరేషన్స్ చేశామనేటువంటి ఆ వివరాలన్నింటినీ కూడా త్వరలో బయట పెడతామని చెప్పారు. సిన్స్ ద ఆపరేషన్స్ ఆర్ స్టిల్ ఆన్ గోయింగ్ అనేటువంటి ట్వీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ప్రధానంగా ఇటు సీజ్ ఫైర్ ఒక అంశం పక్కన పెడితే ఉగ్రవాదం పైన ఖచ్చితంగా మేము కూకటి వేళ్లతో పెకిలిస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. భూభాగంలో ఎక్కడున్నా సరే ఉగ్రవాదుల్ని ఏరి పారేస్తామనేటువంటి అంశాన్ని ప్రధాని మోదీ చాలా క్లియర్గా చెప్పారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా అదే స్టాండ్లో ఉంది. దాంట్లో భాగంగానే పెహల్గాం అటాక్ తర్వాత రిటాలియేషన్లో భాగంగా దాదాపు 9 జైషే మహమ్మద్, లష్కర్-ఇ తైబాకు సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేశారు. కీలకమైనటువంటి ఉగ్రవాదులను మట్టుబెట్టినటువంటి సిచ్యువేషన్. ఒకనొక దశలో కీలకమైనటువంటి ఉగ్రవాదుల ఫ్యామిలీస్ పైన కూడా దాడి చేశారు, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. మొదటి నుంచి చాలా క్లియర్గా ఇండియన్ గవర్నమెంట్ చెప్తోంది ఉగ్రవాదుల పైనే మా టార్గెట్ అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కానీ పాక్ సంబంధించి మాత్రం భిన్నంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఉగ్రవాదులకు తాము కూడా వ్యతిరేకమైనటువంటి అంశాన్ని పాకిస్తాన్ చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎఫ్కి సంబంధించి ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో అది పాక్కి సంబంధించి ప్యూర్లీ పనిచేసేటువంటి ఉగ్రవాద సంస్థ. అది దానికి అనుబంధ సంస్థ అయినటువంటి లష్కర్-ఇ తైబా, జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి అంశం. ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా పాక్ నుంచి ఇక్కడికి అక్రమ చొరబాటు అయిన తర్వాత ఇండియాలో చాలా పేలులకు కారణం అయ్యారు వాళ్ళు. సో ప్రధానంగా ఆ ఫండ్ అంతా కూడా మేమే ఉగ్రవాదులకు ఫండ్ చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని అక్కడి ప్రజాప్రతినిధులు కూడా ఓపెన్గానే బహిరంగంగానే స్టేట్మెంట్ ఇస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇండియా గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తోంది పాక్కి సంబంధించినటువంటి టెరిటరీ మాకు సంబంధం లేదు, అక్కడి సైన్యం సంబంధం లేదు, అక్కడి ఎస్టాబ్లిష్మెంట్ సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ సంబంధం లేదు. కానీ భూభాగంలో ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే వాళ్ళపైన మా ఆపరేషన్ సింధూర్ అనేది టు బి కంటిన్యూ అనేటువంటి అంశాన్ని అయితే చాలా స్పష్టంగా ఇండియన్ గవర్నమెంట్ చెప్తోంది. దాంట్లో భాగంగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ట్వీట్ చాలా ఆసక్తిగా నెలకొంది. మరోవైపు సీజ్ ఫైర్కి సంబంధించిన అంశం అది పక్కన ఉన్నప్పటికీ కూడా ఉగ్రవాదులపైన తమ ఆపరేషన్ సింధూర్ అనేది చాలా స్పష్టంగా కంటిన్యూ చేస్తాం, గవర్నమెంట్ తమకు అప్పగించినటువంటి ఆ బాధ్యతను తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం అనేటువంటి అంశాన్ని అయితే చాలా స్పష్టంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఆ ట్వీట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మరి కాసేపట్లోనే ట్రై మెంబర్స్కి సంబంధించి అటు విదేశాంగ కార్యదర్శి ఎవరైతే విక్రమ్ మిస్త్రీ ఉన్నారో ఆయన, అదేవిధంగా సోఫియా ఖురేషి, కల్నల్ ఆర్మీకి సంబంధించి వింగ్ కమాండో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వింగ్ కమాండో వ్యోమికా సింగ్, ఈ ముగ్గురు కూడా మీడియా బ్రీఫ్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ట్వీట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ డీటెయిల్డ్ బ్రీఫింగ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ డ్యూ కోర్సెస్ అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. కాబట్టి పీఎం మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఏం తీసుకున్నారు అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో త్రివిధ దళ అధిపతులకు సంబంధించి ఏ డిసిషన్స్ తీసుకున్నామనేటువంటి అంశం పైన
అంశాలపైన మరి కాసేపట్లో అఫీషియల్ బ్రీఫింగ్ ఉండనుంది. ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా చెప్తోంది ఇప్పటి వరకు మేము చేసినటువంటి ఆపరేషన్ ఎవరెవరిపైన చేశాము, ఉగ్రవాదులకు సంబంధించి ఏ యాక్షన్ ప్లాన్ని మేము ముందుగానే పసిగట్టి వాటిని మేము స్పాష్ చేశామనేటువంటి అంశాలపైన, వాళ్ళని ఎలా మేము నిర్వీర్యం చేయబోతున్నాం అనేటువంటి అంశాలపైన మరి కాసేపట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రెస్ బ్రీఫ్ ఉండబోతోంది. దేశమంతా కూడా అటే చూస్తోంది ఏ అంశాలను చెప్పబోతున్నారు. ఇప్పటికీ మూడు సార్లు బ్రీఫింగ్ చేశారు. 3 సార్లు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను ఇటు ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ దశల వారీగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరి కాసేపట్లో ప్రధాని మోడీ నివాసంలో భేటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కీలకమైనటువంటి మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నటువంటి అంశం మాత్రం చాలా ఆసక్తిగా నెలకొంది. ఒకటైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఉగ్రవాదుల పైన ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ మాత్రం ఉగ్రవాదుల పైన కంటిన్యూ చేస్తామనేటువంటి అంశాన్ని అయితే ఈ ట్వీట్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇప్పటికే దేశం చాలా అగ్రెసివ్గా ఉంది, ఇండియా గవర్నమెంట్ చాలా అగ్రెసివ్గా ఉంది ఉగ్రవాదుల చర్య పైన. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు బ్లాస్ట్లకు తెగబడ్డారు. ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి రిటాలియేషన్ ఇండియా తరఫు నుంచి లేదు. కాబట్టి ఇప్పుడు స్ట్రాంగ్గా కండెమ్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రతిచర్యకు ఇండియా గవర్నమెంట్ దిగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూకటి వేళ్లతో ఉగ్రవాదాన్ని పెకిలించడమే లక్ష్యంగా ఉన్నామనేటువంటి అంశాన్ని చెప్పకనే చెప్పింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్.